దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల వేళలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఆహ్, పర్యటిస్తున్నటువంటి దినాల్లో జరిగిన ఒక అద్భుతాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈ భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ గ్రామం పేరు నాయీను అనేటువంటి గ్రామం అది. యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రకటిస్తూ గ్రామాల వెంబడ ఆయన పయనిస్తున్నప్పుడు ఆయన వెనకాతల ఆయనను ప్రేమించే శిష్య సమూహము అత్యధికంగా వెంబడిస్తూ ఉన్నారు. ఇలా యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు ఆ పర్యటనలో ఉన్నారు. ఇలా ఉండగా ఒక గ్రామ పొలిమరలోనికి వచ్చేసరికి ఆ గ్రామంలో ఒక పిల్లోడు చనిపోయి పాడి మీద మోసుకొని శ్మశానానికి తీసుకొని వెళ్తున్నారు. ఆ పిల్లోడు వెనక తల్లి కూడా ఏడుస్తూ శ్మశానం వరకు ఆ పిల్లోడు వెనక వస్తూ ఉంది. ఆమెను ఓదార్చడానికి బంధువులు, కుటుంబస్తులు, గ్రామస్తులు అనేక మంది గుంపులుగా ఆమె వెనక నడుస్తూ వస్తూ ఉన్నారు. ఇలా ఒక శవాన్ని మోసుకొని గ్రామస్తులు శ్మశానానికి గ్రామపు వెలుపటకు తీసుకొని వస్తూ ఉండగా అదే సమయంలో అదే గ్రామంలోనికి యేసుక్రీస్తు వారు తనను ప్రేమించిన శిష్యులు కలిసి ఆ గ్రామంలోనికి వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు వెనక వందలాది మంది వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెనక ఎంతమంది ఉన్నారు అని మనం చెప్పడానికి మనకు లెక్క సరిపోదు. ఎందుకంటే మన భాషలో ఇసుకేస్తే రాలనంతమంది జనాలు యేసుక్రీస్తు వారి వెనకాతల ఎక్కడికి వెళ్తే అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అంటే ఒక సమూహము ఆ గ్రామంలోనికి వెళ్తుంది. వారి మధ్యలో ఎవరున్నారు అంటే జీవాధిపతి అయినటువంటి క్రీస్తు ఉన్నాడు. క్రీస్తుని గురించి జీవాధిపతి అని చెప్పే కంటే మరొక మాట, జీవమును పోసే క్రీస్తు, బ్రతికించే క్రీస్తు. నాయీను గ్రామంలోనికి వెళ్ళే గుంపులో ఎవరున్నారంటే బ్రతికించే యేసు ఉన్నాడు. నాయీను గ్రామంలో నుంచి వెలుపటికి వెళ్ళే గుంపులో ఎవరున్నారంటే చనిపోయినటువంటి బాలుడు ఉన్నాడు. ఇక్కడేమో శవముంది, నిర్జీవమైనటువంటి శవముంది. అక్కడేమో శవాలను బ్రతికించగలిగినటువంటి క్రీస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎక్కడ తారసపడ్డారంటే పొలిమేరలో తారసపడ్డారు, ఒకరికొకరు తారసపడ్డారు. ఈ పొలిమర వెనక ఎవరున్నారు అంటే బ్రతికించే క్రీస్తున్నాడు. పొలిమర లోపల ఎవరున్నారంటే నిర్జీవమైనటువంటి బాలుడు ఉన్నాడు. ఇద్దరు అంటే మరణము జీవము ఒకదానికొకటి ఎదురుపడిన పరిస్థితులు అన్నమాట. ఇక్కడ జనసమూహం ఉన్నారు, అక్కడ జనసమూహం ఉన్నారు. ఈ జనసమూహము అవసరతలో ఉన్నవారు ఉన్నారు, ఆ జనసమూహము అవసరాలు తీర్చేవారుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అది పొలిమేర. దానిని గవిని అని కూడా అంటారన్నమాట అండి. యాకోబు దైవ దర్శనం పొందిన తర్వాత ఆయనకు ఒక చక్కటి దర్శనం ఆదికాండంలో 28వ అధ్యాయంలో కలగడం మనం చూస్తాం. మనందరికీ తెలిసిందే. ఆ దర్శనం యొక్క సారాంశం అతను అర్థం చేసుకొని చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెబుతా అన్నాడు. ఇది పరలోకపు గవిని అన్నాడు. గవిని అంటే పొలిమర. ఇది దాటితే చెప్పండి పరలోకం అన్నమాట అండి. ఇది దాటకపోతే భూలోకం అన్నమాట అండి. అంతేనా? ఇది దాటకపోతే భూలోకం, ఇది దాటితే పరలోకం. అది ఎవరు చెప్పారు? దర్శనము చూసినటువంటి యాకోబు చెప్పాడు. ఇక్కడ కూడా పొలిమర ఉంది,
పొలిమరి యువతల మరణం ఉంది, పొలిమరి అవతల మరణాన్ని గెలిచినటువంటి క్రీస్తు ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఎక్కువ మంది జనాలు వస్తూ ఉన్నప్పుడు కొద్దిమందిగా ఉన్నవారు ఏం చేస్తారంటే పక్కకు తగ్గుతూ ఉంటారు. అవునా? ఎప్పుడైనా ఒక సమూహము వస్తూ ఉంటే ఎదురుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కకు తగ్గుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా ఇటొక గుంపు ఉంది, అటొక గుంపు ఉంది. అవసరంలో ఉన్న గుంపు ఒకటి, అవసరం తీర్చే గుంపు మరొకటి ఎదురు పడినప్పుడు ఒక్క నిమిషంలో ప్రభు అక్కడ పరిస్థితులన్నీ కలయి చూశాడు. అందరూ ఎప్పుడో చచ్చిపోయాడు, త్వరగా పాతిపెట్టి ఆ కార్యక్రమం చేస్తే కసిన గంజి మెతుకులు తినొచ్చు, టైం అయిపోతుంది, కొంతమంది బాగా ఎండ కాస్తుంది, శవం దుర్వాసన వస్తుంది, త్వరగా ఈ కార్యక్రమం చేస్తే బాగుండును. ఇలా రకరకాల పద్యాలు పాడిన వాళ్ళు పద్యాలు పాడుతున్నారు, పాటలు పాడిన వాళ్ళు పాటలు పాడుతున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తల్లి ఒక్కరిత రోధిస్తూ ఉందన్నమాట. ఆమె స్థితిని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆమె విధవరాలు, అంటే భర్త లేడు, కుమారుడు మాత్రమే ఉన్నాడు. ఈ కుమారుడి మీద ఆ తల్లి ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది అంటారు. నా వృద్ధాప్యంలో నన్ను కట్టుకున్నవాడు నాకు దూరమైనా కన్న బిడ్డ పోషిస్తాడు నాకు అని ఒక ధైర్యం ఏదో ఒక వసన ఉండేది ఆమెకి. ఎవరైతే నాకు ఆధారం అని అనుకుందో ఆ పిల్లోడే చచ్చి శవమై ఉన్నాడు. ఇక ఆమెను ఎవరైనా వాదార్చగలరా? ఎవరైనా ధైర్యపరచగలరా? అమ్మా ఎందుకమ్మా ఏడుస్తావు, అందరిళ్లలో జరిగేదే నీ ఇంట్లోనే జరిగిందని మాటలు చెబితే ఆమె ఊరట చెందగలదా? బాధ, ఆమె బాధను వాదార్చగలిగినటువంటి వారు ఆమె వెనక ఉన్నవారిలో ఎవరూ లేరు. కానీ ఆమె ముందర ఆమెను బాధను వాదార్చగలిగినటువంటి వాడు నిలిచున్నాడు. ఆయన వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, అమ్మా ఏడవద్దు అని చెప్పాడు. ఏడకుండా ఎలా ఉండగలను ప్రభువా? నువ్వు చూస్తే మహానుభావుడిలాగా ఉన్నావు, సర్వము ఎరిగినటువంటి వ్యక్తివిగా నాకు కనబడుతున్నావు. నాకు ఒక్కగానొక్క కుమారుడు, నా దిక్కైనటువంటి వాడు, వీడు చనిపోతే ఏడవకుండా నేను ఎలా ఉండగలను? నా బ్రతుకేమిటి, నా భవిష్యత్తు ఏమిటి, నన్ను ఎవరు చూస్తారు? నన్ను పోషించి భరించి బాధ్యతగా నాకు ఆహారం పెడతాడు అనుకున్న నా దిక్కే లేకుండా పోయినప్పుడు ఏడవకుండా ఎలా ఉండగలను? యేసుక్రీస్తు వారు పాడెను సమీపించి పాడిని దించమని చెప్పి పాడిని ముట్టి చిన్నవాడా లే అని చెప్పాడు. చూసిన వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఎవరైనా చనిపోయారు అని తెలిస్తే, మన ఇంటి పేరు కాకపోతే, మన వంశానికి చెందినవాడు కాకపోతే అల్లంత దూరంలో ఉంటాం. బంధువులు కూడా వచ్చి దూరంగా ఉంటారు, కానీ దగ్గరికి వచ్చి మీద పడిపోయి శవాన్ని ముట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, యాజకుడు శవాన్ని ముట్టకూడదు. అర్థమవుతుందండి? యాజకుడు శవాన్ని ముట్టకూడదు. ఇతను ప్రధాన యాజకుడు, యాజకులకే యాజకుడైనటువంటి వాడు. ఇతను శవాన్ని ముట్టకూడదు. కానీ అక్కడ సిచ్యువేషన్ అతనికి ఏమి నేర్పించింది అంటే, ఈమె వెనక ఉన్న వేలాది మంది దేవుని యొక్క మహిమెట్టిదో వారు తెలుసుకోవాలి. అద్భుతమైన దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో వారికి అర్థం కావాలి. కాబట్టి చనిపోయినటువంటి ఈ బిడ్డను బ్రతికిస్తే ఒకవైపు తల్లి ఊరట చెందుతుంది, సమాజము సజీవుడైన క్రీస్తు అని ఆరాధించడానికి ఇష్టపడతా ఉంటుంది. పాడిని ముట్టాడు, ఒక్క మాట చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పాడండి? ఒక్క మాట చెప్పాడు. అద్భుతమైన కృప, పిల్లోడు లేచి కూర్చున్నాడు. అందరూ గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మాయ లేదు, మంత్రం లేదు, నిమ్మకాయలు లేవు, నల్లకోడి పిల్ల లేదు, దిగదుడుపులు లేవు, ఎగదుడుపులు లేవు, ఏమీ లేవు. ఒకే ఒక్క మాట. ఏమిటా మాట అంటే, చిన్నవాడా లే అన్నాడంతే.
ఎప్పుడో చచ్చిపోయాడు. ప్రాణం అనంత లోకాల్లోని కలిసిపోయింది. అనంత లోకాల్లో కలిసిపోయినటువంటి ఆ ప్రాణం యేసయ్య స్వరం వినింది. తిరిగి నిర్జీవమైన శరీరంలోనికి ప్రవేశించి ఆ యవనస్తుడు లేచి కూర్చునేటట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క స్వరం బైబిల్లో రాయబడింది. ఆయన స్వరం అట లేళ్లను ఈనజేయనని రాస్తుంది. ఆయన పలుకగా ఆకాశమా అన్నాడు, ఆకాశం తయారైంది. భూమి అన్నాడు, భూమి తయారైంది. జలముల నక్షత్రాలు అన్నాడు, నక్షత్రాలు తయారైనాయి. సూర్యుడు చంద్రుడు పలకగా తయారైనాయి. జీవరాశులు పలకగా తయారైనాయి, జాతులు జాతులుగా. ఆయన శబ్దం అంతా మహిమ కలిగినటువంటి శబ్దం. కేకేస్తే ఎప్పుడో పోయిన ప్రాణం. ఇంకా ఈ చిన్నోడు మరణాన్ని గురించి మనం అంతగా లెక్కలు పెట్టుకోలేమేమో కానీ లాజర్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, లాజరు చనిపోయాడు. చనిపోయిన వార్త యేసు ప్రభు గారికి పంపించారు. ఆయన రావటం ఆలస్యమైంది. 3 దినాలు అయిపోయింది. ఇంకెంత చూస్తాం, తీసుకెళ్ళి సమాధి చేసేద్దాం, దుర్వాసన వస్తుంది, శవం కుళ్ళిపోతుంది అని నలుగురు అంటే తీసుకెళ్ళి సమాధి చేసేసారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రభువా, ఇప్పుడు వచ్చి లాభం ఏముంది? ఆ కప్పెట్టకు మునిపి వస్తే ఒకవేళ నా తమ్ముడు బ్రతుకునేమో అని చెప్పి బోరున యేసుప్రభుని పట్టుకుని ఏడుస్తూ ఉంది. యేసుప్రభు అన్నాడు, వద్దామనుకున్నామమ్మా, కుదరలేదు, మీటింగులు అడావిడి అని చెప్పలేదు. ఎక్కడ పాతి పెట్టారు అని చెప్పాడు. అక్కడికి వెళ్దాం రండి అన్నాడు. అక్కడ 4 మనుషులకు బాధ్యత అప్పగించాడు. అతను ఉంచిన సమాధి మీద రాయిని దొర్లించండి అని చెప్పాడు. సమాధి మీద రాయి తీయబడింది. అందరూ అంటున్నారు, ఇప్పుడు సమాధి మీద రాయి తీయటం ఏంటి, వాసన తట్టుకోలేము అని చాలామంది వెనక్కి జరిగిపోతున్నారు. యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి, లాజరు లేచిరా అని చెప్పాడు. ఇక వెంటనే పేత వస్త్రాలతో లాజరు సజీవుడై నడుచుకుంటూ ముందుకొచ్చి అనేకులను ఆశ్చర్యపరిచాడు. ఇక్కడ జనాలకు అర్థమైంది ఏంటంటే, యేసు ముందర మరణానికి విజయం లేదని అర్థమైంది. ఎలాంటి మరణమైనా సరే క్రీస్తు ఆదేశిస్తే అది జీవముగా మారవలసిందే. ఇంత గొప్ప మహిమ ఆ దినాల్లో దేవుడు జరిగించాడు. ఒక మాటలో చెబితే ఈమెకి విశ్వాసం ఉంది. ఎవరికి? లాజరు యొక్క సహోదరులకి విశ్వాసం ఉంది. ఆ చనిపోయిన కుమారుడు యొక్క వృద్ధురాలైనటువంటి తల్లికి క్రీస్తు ఏంటో తెలీదు, క్రీస్తు యొక్క అవసరం ఏమిటో తెలీదు, ఆయన యొక్క శక్తి ఏమిటో తెలియదు. కోరకుండానే అవసరమున్న చోటకి అవతారం ఎత్తి రాగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. గెరసేన్ ప్రాంతంలో యవనస్తుడు దయ్యం పట్టుకొని తిరుగుతుంటే నానా రకాలుగా వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎవరి వలన కాలేదు. చివరికి ఇనప సంకెళ్ళు కట్టి రాటకు కట్టేశారు, చెట్లకు కట్టేశారు, బంధించే ప్రయత్నం చేశారు. కట్లు తెంపుకొని ఊరు విడిచి శ్మశానాల్లోనికి వెళ్ళిపోయాడు. ఈయన ఎవ్వడూ బాగు చేయలేడు అని చెప్పి బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు. ఆ శ్మశానపు ఒడ్డున, శ్మశానం ఎక్కడుందంటే నదీ ఒడ్డున ఉంది. యేసుక్రీస్తు వారి ధోని ఎక్కి ఆ ప్రదేశానికి వచ్చి ఆ పిల్లోడిని ముట్టి, ఆ పిల్లోడిని పట్టినటువంటి దురాత్మ శక్తులను గద్దించి ఆయనకు ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. మనం ఆరాధించే దేవుడు నువ్వెవరినైనా నీ ఇంటికి రావాలంటే కోరాలేమో కానీ యేసుక్రీస్తు వారిని నీవు కోరనక్కర్లేదు. యేసుక్రీస్తు వారిని అవసరం ఎరిగి నీ యొక్క ఆత్మ రక్షణ ప్రాముఖ్యమని భావించి ఆయన నీ గడప తొక్కి రక్షణను నీకు అనుగ్రహించే దేవుడు ఆయన. అటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ఈ లోకానికి తెలియటం లేదు.
ఈ లోకానికి అర్థం కావటం లేదు. యేసు వలన లాభం ఉందా, నష్టం ఉందా అంటే గొప్ప లాభం ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. జీమాడుగుల్లో మేము ఉండేవాళ్ళం. అప్పుడు భయంకరమైన వాంతులు, విరోచనాలు, కంట్రోల్ అవల. ఆ కొండ మీద నుంచి నిస్సత్తువుగా కంకర గోయిలోనికి పడిపోయాను. నేను చిన్నోడిని, 8వ తరగతి చదువుతున్నాను. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి అన్నమాట. ఆ పశువులు కాసుకునే వాళ్ళు ఆ కొండ పొరలోనికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎవడో చచ్చిపోయి ఉన్నాడు అని చెప్పి దగ్గరికి వచ్చి చూస్తే ఈగలు నోట్లోకి పోతున్నాయి. కనీసం ఈగలు తోలుకునేటువంటి శక్తి కూడా లేదు. ఎవరంట అంటే ఇంకెవరు, బెమ్మగారు అబ్బాయి అన్న. వెంటనే అమ్మ నాన్న కబురు చేస్తే తోడెట్టుకుని వచ్చి వాళ్ళు వాకట్లో వేశారు. ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేదు, ఏడుస్తూ ఉన్నారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. డాక్టర్ గారి దగ్గరికి చెబితే డాక్టర్ గారు వచ్చారు. ఆయన పల్స్ చూసి ప్రయోజనం లేదని చెప్పాడు. మీకు అవసరమైతే నా జీప్ ఇస్తాను, హాస్పిటల్ జీప్ ఇస్తాను, పాడేరు తీసుకెళ్ళండి, కానీ ఇక అక్కడికి వెళ్ళినా సరే ప్రాణం నిలవదని చెప్పేశారు. నాన్న చేసే ప్రయత్నం నాన్న చేశాడు. అమ్మ పరుగెత్తుకొని ఎక్కడికో వెళ్తుందంట. ఈ ఒక్కగానొక్క కొడుకు ఇలాగ అయిపోయాడని ఏ నూతుల గాతులో పడిపోవడానికి వెళ్తుందేమోనని జనాలందరూ ఆశ్చర్యపడి ఎక్కడికి వెళ్తుంది జీమాడుగులు యువతలొడ్డు అవతలొడ్డు అని మధ్యలో ఒక గడ్డలాగా ఉంటుంది. ఓట పొలాలు అన్నమాట, లోతట్టు పొలాలు. అవతల కాలనీ ఉంది. ఆ కాలనీలో ఎవరున్నారంటే జేఈ గారు ఉన్నారు. జేఈ గారి ఇంట్లో పని చేస్తుంది ఒక ఆమె. ఆ ఇంట్లో అంట్లు తోముతూ ఉంటుంది అనమాట. పాస్టర్ గారు అక్కడ ఉంటారని అక్కడికి పరిగెత్తింది. అప్పుడు మోజేస్ గారికి పెళ్ళి అవ్వలేదు. మోజేస్ గారు పాస్టర్ గారు. జేఈ గారు డ్యూటీకి వెళ్ళిపోయారు. అంట్లు తోమి ఆమె ట్రైబుల్ ఆమె అనమాట. సుమారు వృద్ధాప్యం ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఏమ్మా ఇలా పరిగెత్తుకొని వచ్చావంటే మా అబ్బాయి శవ బతుకుల మధ్యలో ఉన్నాడు, పాస్టర్ గారు ఉంటే ప్రార్థన చేస్తారని వచ్చానని చెప్పి. భయంకరమైన పూజలు విడికి. కానీ ఆశ, ఏం ఆశ అంటే ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏమన్నా దేవుడు కార్యం చేస్తాడు. ఆమె చెప్పిన మాట ఏంటంటే వైజాగ్ వెళ్ళారు పాస్టర్ గారు, రావటానికి 3 రోజులు పడుతుంది. నిరాశతో వెనుదిరిగినప్పుడు ఆమె చెప్పిన మాటట, అమ్మ నేను వస్తాను అని చెప్పి కొబ్బరి నూనె చేసి పట్టుకొని ఆ ముసలి తల్లి జీవోత్సవంలో పడున్నటువంటి ఈ వాకిట్లో పడేశారు. వస్తే చూస్తున్న వాళ్ళందరూ ఏమన్నారంటే, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, ఏటో వీళ్ళ ప్రయత్నం. కానీ ఒకవైపు డాక్టర్ గారు ఏమో లాభం లేదని చెప్పిన ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడేమో ప్రార్థనలంట. మరీ భక్తి అంత పిచ్చిగా ఉండకూడదని రకరకాలుగా మాట్లాడుకుంటే, ఆమె బాధ ఆమెది, అమ్మది. ఆమె మోకాళ్ళేసి వీధిలోనే 2 చేతులు నా శరీరం మీద పెట్టి భాషల్లో ప్రార్థన చేస్తుందట. కానీ నాకైతే స్పృహ లేదు, ఏం జరుగుతుందో తెలీదు. ఆమె ప్రార్థన చేస్తున్న 5-10 నిమిషాల్లో నోట్లోంచి ఈగలు పోతూ ఉంటే తోలడానికి కూడా శక్తి లేని నేను ఆమె ప్రార్థన ఆమెననేసరికి ఇట్నుంచటు ఎవరి సహాయం లేకుండా ఒత్తికెళ్ళేటట్లుగా నాకు శక్తి వచ్చింది. ఎప్పుడైతే అలా జరిగిందో ఆమెకు మరలా ఉల్లాసం పెరిగింది. మరలా 2 చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమెను అనకముందే నేను లేచి కూర్చున్నాను. డాక్టర్ చెప్తాడు కదా,
ఎన్ని బాటిల్స్ పెట్టినా ఇంత ఎనర్జీ రాదు. ప్రాణమే లేదనుకుంటే లేచి కూర్చోవటం ఇది వండర్ అని చెప్పాడు డాక్టర్. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. శరీరం అంతా మలినంతో నిండిపోయింది. లేచి దడిలోనికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని కూర్చున్నాను. దేవుడు నాకు ఇచ్చిన జీవం మొట్టమొదటిగా జీమాడుగులు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మధ్య టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టాను. దేవుడు ఏ ఏ సందర్భాల్లో నాకు దేవుడు పోయిన ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడు అనేదానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతివారు క్షేమంగా ఉండాలన్నది ఆయన యొక్క లక్ష్యం. ప్రతివారు రక్షణ వలయంలో ఉండాలన్నది ఆయన యొక్క లక్ష్యం. ప్రతివారు ఆయన సాన్నిధ్యంలో ప్రవేశించడానికి యోగ్యులుగా ఉండాలన్నది ఆయన లక్ష్యం. చనిపోయినటువంటి ఆ వృద్ధురాలి యొక్క కుమారుడు ఏమయ్యాడు అంటే లేచి కూర్చున్నాడు. దేవునికే మహిమ కలుగును కాక. మనం ఆరాధించే దేవుడు మన నుంచి ప్రతిఫలం ఆశించి కార్యం చేసేవాడు కాదు. నువ్వు ఇస్తేనే ఇది నేను చేస్తాను, నువ్వు ఇది మొక్కుకుంటేనే ఇది నీ జీవితంలో జరుగుతుంది అని చెప్పేవాడు కాదు. నీ అవసరం బట్టి నీకు ఆయన సహాయం చేస్తాడు. నీవు అనుకున్న టైంలో కాదు, ఆయన నీ కొరకు అనుకున్న సమయంలో అద్భుతం చేస్తాడు. మరొక ఉదాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాజుల 2వ గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 11. ఎనిమిదవ వచనం నుంచి మనం చదివితే అక్కడ కొంత అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యము దైవ సేవకుడికి ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతూ ఉంది. చదవండి. సారేపతు అనేటువంటి ఒక ఊరుంది. ఆ ఊరికి వెళ్ళండి, అక్కడ ఉండండి. ఎవరితో చెప్పిన మాట ఇది? దైవ సేవకుడితో చెప్పినటువంటి మాట ఇది. దేవుడు పిలిచాడు దైవ సేవకుడిని, ఆ ఊరు వెళ్ళమని చెప్పాడు. దేవుడు పంపిన ఆ స్థలం ఎలాంటిదో తెలుసా? కరువుతో నిండినటువంటి ప్రదేశం అది. మనుషుడు జీవించడం అతి కష్టమైన ప్రదేశం అది. తిందామంటే తిండి లేదు, పొలాలు పండలేదు, ఆకాశం నుంచి వర్షం కురవలేదు, కఠినమైన కరువు వెలయతాండవం చేస్తున్నటువంటి గ్రామం. ఎక్కడికైనా మనం వెళ్ళాల్సి వస్తే మనం వెళ్ళే ఊరు ఎలాంటిది అనేది మనం చెక్ చేసుకుంటాం. వసతులు బాగుంటాయా, లాడ్జీలు ఉంటాయా, మనం వెళ్ళే ఇంటి దగ్గర చక్కటి సదుపాయాలు ఏమైనా ఉంటాయా, స్పెషల్గా బెడ్రూమ్ ఉంటుందా, ఆ రాత్రి బస చేయడానికి మనకైనా వసతులు ఉంటాయా, ఇవి చెక్ చేసుకుంటాం మనం. కానీ అక్కడ దేవుడు పంపించిన స్థలం ఎలాంటిది అంటే కరువుతో నిండినటువంటి ప్రదేశం. అంటాడు కదా, అక్కడికి వెళ్ళు, నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరింటికటండి? ఏ దానియేలు ఇంటికో, ఇస్సాకు ఇంటికో, సామ్యూయేలు ఇంటికో పంపితే పోనీ అక్కడ పూరీలో, చపాతీలో, బిర్యానీయో ఉంటుంది. ఇప్పుడు ఎవరింటికి పంపిస్తున్నాడట? సువార్తమ్మ గారి ఇంటికి పంపిస్తున్నాడట. భలే నోడు ప్రభువాన్ని నేను నమ్ముకున్నందుకు భలే చేసావు. ఎక్కడికి పంపిస్తున్నావు? ఎక్కడ పంపిస్తున్నావు? సరి అయిన భోజనం ఉంటుందా? ఉంటుందా? రాము అచ్చమ్మ రాకపోతే వంట ఉంటుందమ్మా సువార్తమ్మ గారికి? ఆ ఇంటికి వెళ్ళమంటున్నాడు. అమ్మకండా అని భోజనం చేద్దామంటే
ఈ యేసుబాబు ఎక్కడికి వెళ్ళమంటున్నాడండి? ఏమీ లేని నిరుపేద కుటుంబానికి వెళ్ళి అక్కడుండు, ఆమె పెడుతుంది నీకు భోజనం, ఆవిడికి చెప్పానన్నాడు. సువార్తమ్మ గారు చాలా గొప్ప ఆవిడ. సువార్తమ్మ గారికి కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఈవిడ బెస్టే, అక్కడ బెస్ట్ లేదు. ఆ బియ్యం డబ్బా అంతా దొల్లగొడితే, ఏమండి, ఆ గోధుమ పిండి డబ్బా దొల్లగొడితే పట్టెడంటే చెప్పండి, పిడికిడి పిండి 2 చేతులు కలిపితే దోసెడు అంటాం. దోసెడు పిండి కూడా కాదు, పిడికెడు పిండి దొల్లగొడితే వచ్చిన పిండి. పురుగులు పట్టేసి ఉంటాయేమో బహుశా ఆ డబ్బా అడుగుని. అనుకుందట ఆమె, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, కొంచెం పల్చగా ఓ 2 రొట్టెలు వేసుకుంటే చెరువు ఒకటి తింటాం, ఈ పూట గడుస్తుంది. ఇక రేపటికి మాకేమీ లేదు, ఇక చావుడు తప్ప మాకు వేరొక భవిష్యత్తు లేదు. అలా అనుకున్నటువంటి ఇంటికి దేవుడు ఏం చెప్పాడంటే సేవకుడిని వెళ్ళమని చెప్పాడు. ఆ గ్రామానికి వస్తూ ఉండగా ఆమె ఎక్కడుందో తెలుసా? ఆ పిడికిడి పిండి అట్టేసుకోవాలంటే పొయ్యిలో పుల్లలు ఉండాలి కదా అని పుల్లలు ఏరుకోవడానికి ఊరు వెలుపట అరణ్య ప్రాంతానికి వచ్చిందంట ఆమె. ఈ సేవకుడు ఆమెను కలిసిన తర్వాత ఆమె సేవకుని ఇంటికి తీసుకుపోయింది. ఇప్పుడు ముసలమ్మ నెత్తి మీద పుల్లల మోపు, ఏమంటే వెనకాతలు ఎవరటండి? దైవ సేవకుడు, ఆత్మవరాలు కలిగిన, కృపావరాలు కలిగిన, అభిషేకించబడిన, దేవుడు వెళ్ళమని చెప్పిన దైవ సేవకుడు. ఇద్దరు కలిసి ఇంటికి చేరితే వీధి గుమ్మంలో అమ్మా ఆకలే చేస్తుందే అని ఏడుస్తున్న కుమారుడు. ఎంత అందంగా ఉంటుందండి ఇల్లు! కడప టైల్స్తో ఉంటుందే, గోడలు పుట్టి కట్టేసి ఉంటాయా? ఏజెన్సీలో చాలా ఇళ్ళకి వెళ్తాం, మనం సైడ్ ఇళ్ళల్లో అయితే ఎలాగుంటాయంటే రంగురంగుల పెయింట్స్ వేసి ఉంటాయి. ఏజెన్సీలో మసిబొగ్గులన్నీ దంచేసి, చెప్పండి, మసిబొగ్గులన్నీ నూరేసి, బాగా నూరేసి నీటిలో కలిపేసి దాంట్లో పేడేసి బాగా పిసిగేసి గోళ్ళకి ఎక్కిచ్చేస్తారు. డబ్బున్న వాళ్ళ ఇల్లు పెయింట్ అలాగ ఉంటుంది అక్కడ. డబ్బున్న వాళ్ళ ఇల్లు పెయింట్ అది. ఇక పేదలకైతే ఎదురు 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 దడితోటే గదిలాగా పోల్చుకుని ఉంటారు. ఆ ఇంటికి కప్పతాళం ఉండదు, ఎందుకంటే ఇంట్లో ఆస్తి లేదు కాబట్టి. తడికిలు కూడా ఉండవు. తడికి ఉందంటే ఓ మాదిరిగా భాగ్యవంతులు అన్నమాట. తడికంటే తలుపు, తలుపు కూడా లేని ఒక సాధారణమైన ఒక కుటుంబం లాంటి కుటుంబం. ఈయన అనుకుంటున్నాడు, దేవుడు ఒకవేళ పొరపాటున చెప్పాడా, నేను పొరపాటుగా విన్నానా, నిజంగా నా దేవుడు ఇక్కడికే ఎందుకు నన్ను పంపిస్తాడు, నన్ను ప్రేమించే దేవుడు నాకు భోజనమే పెట్టడా? ఆకాశ పక్షులు చూడండి, విత్తవో కొయ్యవో కొట్టులో పొయ్యవు అన్నాడు. ఇప్పుడు నాకు ఆకలి తీరే స్థలంలో ఉంచుతాను, ఆమెతో నేను మాట్లాడాను, నువ్వు వెళ్ళంటే ఎలాంటి ఇంటితో మాట్లాడావు ప్రభువా? ఎలాంటిది? ఆ పూటతో కథం, రేపటికి ఇంకేమీ లేదు. దైవ సేవకుడు చెప్పాడు, అమ్మా నువ్వు వేసే ఈ 2 అట్టుల్ని 3 ఎన్ని వేయాలటండి? 3 వేయాలంటే మనకు ఒక సామెత ఉంది, మంది ఎక్కువైపోతే మజ్జిగ పలసనైపోద్దట. మన ఇళ్ళల్లో చాలామందికి సరిది 3 కాదు 7 అన్న వేసేయగలరు, వాళ్ళ టాలెంట్ అలాంటిది. కొంచెం గ్లాసు నీళ్ళు వేసేస్తే ఏమవుతుందమ్మా? చిక్కగా ఉంటే అట్టు అవుతుంది, పలచగా ఉంటే దోశ అవుతుంది. పేర్లు ఉన్నాయి కదా. మొట్టమొదటి అప్పము నాకు ఇమ్మన్నాడు. ఆవిడికి ఎలా ఉంటుందండి? అన్నీ ఉన్న ఇంటికి చుట్టం వస్తేనే ఈ టైంలో వచ్చి పడ్డాడేటి అంటాం మనం, వండి పెట్టలేక.
ఏమీ లేని ఇంటికి చుట్టం వస్తే చేర్చుకోవడమే మహా గొప్ప అయితే, ఇప్పుడు పైపెచ్చి ఏమంటున్నాడంటే, "ఆ మొదటి అప్పము నాకు పెట్టమ్మా" అంటున్నాడు. ఆవిడ త్యాగాన్ని మనం లెక్కేస్తే ఎంత గొప్ప త్యాగమో! ఆ దయాహృదయం, దైవ సేవకుని యొక్క మాటకు లోబడే తత్వం ఎంత గొప్పది అంటే అంత గొప్ప విశ్వాసం ఆమెకుంది. వెంటనే మొదటి అప్పము సేవకునికి పెట్టింది. ఇంకా అటు ఇటు కొంచెం ఇంకా దుల్లగొట్టి కొంచెం ఏమన్నా వస్తే కలిపి అట్టేసుకుందామని తొట్టులో చేయి పెట్టేసరికి తొట్టి నిండా పిండి కనపడుతుంది. దీనికి దానికి ఎంత కాలం? క్షణాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని ఆమె ఇంట్లోనికి దేవుడు పంపించాడు. పిండి ఉంది, మరి నూనె బుడ్డ ఇలా తేల్చేసరికి బుడ్డ నిండా నూనె ఉంది. మనం ఆరాధించే దేవుడికి సమృద్ధి అనేటువంటి ఈవులు ఇవ్వటం ఆయనకు అలవాటు. దైవ సేవకుడు అప్పులు చేసి చచ్చిపోయాడట. మరి ఎందుకు చచ్చిపోయాడో తెలియదు. ఏం అప్పులు చేశాడో నాకు తెలియదు. సేవకుడికి వేరే అప్పులు ఏముంటాయి? ఎందుకో అప్పులు చేసి చచ్చిపోయాడు. 2 కొడుకులు. అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాను, అప్పులోళ్ళు వచ్చి నా పిల్లోళ్ళు తీసుకొని పోతానంటున్నారు అని ఆ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది ఆ తల్లి. అమ్మ, నీ ఇంట్లో ఏముందంటే నూనె కుండ తప్ప ఏమీ లేదు, అది వట్టి నొటికొండ. ఇరుగు పొరుగు పాత్రలను ఎరువు తెచ్చుకొని నీ ఇంట్లో నువ్వు నీ కుమారులు మోకరించి ప్రార్థన చేయండి అన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే కుండ నిండి నూనె పొంగి ఆ గదిలో ప్రవహిస్తూ ఉంటే మోకాళ్ళు తడుస్తున్నాయి. వీళ్ళకి కన్నులిప్పి చూసేసరికి కుండలోంచి నూనె పొంగుతూ ఉంది. వెంటనే ఎరువు తెచ్చుకున్న పాత్రలన్నీ నింపేసింది. ఇంకా పక్కింటికి వెళ్ళి కన్నాలు పడిపోయిన పాత్రలు గుడ్డ పీలికలు పెట్టి కూడా నింపేసింది. నూనె అమ్మి ఆమె కరువు దినాలన్నింట ఆమె కుటుంబాన్ని పోషించుకుంది. 2 బిడ్డల్ని తీసుకుపోవాలనుకున్నటువంటి అప్పులు వారి యొక్క అప్పులన్నీ తీర్చేసింది. మనం ఆరాధించే దేవుడు ఎలాంటివాడంటే కరువు నుంచి విడిపించే దేవుడు, ఆకలి నుంచి తప్పించే దేవుడు, మరణం నుంచి తప్పించే దేవుడు. అటువంటి జీవాధిపతి అనేటువంటి దేవుని ఆరాధించిన వారు బ్రతుకులు ధన్యం, సేవించిన వారి బ్రతుకులు ధన్యం, ఆశ్రయించినటువంటి వారి బ్రతుకులు ధన్యం. యేసు కృపను వెలపెట్టి కొనాలని అనుకుంటే అది మార్కెట్లో దొరికేది కాదు. నువ్వు ధనం ఖర్చు పెడితే దయ దొరికేది కాదు. ధనం అక్కర్లేదు. నీ మనస్సు పెట్టి దేవుని యొక్క నామాన్ని నువ్వు స్మరించగలిగితే, నన్ను ఆశీర్వదించి ప్రభు అని నీవు ప్రాధేయపడగలిగితే, యెహోవాను బ్రతిమలాడుకునే సమయం కనుక నీవు బ్రతిమలాడుకోగలిగితే నీ కుటుంబంలో ఆయన దయను సమృద్ధిగా కురిపిస్తాడు. ఆయన కృప నీ కుటుంబం మీదకి సంపూర్ణంగా రానిస్తాడు. మరణం ఉండదా, ఆకలి ఉండదా, సంపూర్ణమైనటువంటి రక్షణ ఆ ఇంటి మీదకి రానివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుని బ్రతిమలాడుకోవలసిన సమయంలో బ్రతిమలాడుకోవటం లేదు, వేడుకోవలసిన సమయంలో వేడుకోవటం లేదు, ఆశ్రయించవలసిన సమయంలో ఆశ్రయించలేకపోతున్నాము. అందుకే నష్టాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ. ఆ ఇల్లాలి ఇంటికి పరమగీతాల్లో యేసు వెళ్ళినప్పుడు ఆ ఇల్లాలు అంటుంది, ఇప్పుడొచ్చాడు పాస్టర్ గారు, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా, నిద్ర ఇప్పుడెప్పుడే పడుతుంది, ఈ టైంలో వచ్చాడేంటి? ఆయనేమో, అమ్మా రాత్రి కురిసిన మంచుకి నా తల తడిసిపోతా ఉంది, రాత్రంతా నడుచుకొని వచ్చాను మీ ఇంటికి, తలుపు తీయమ్మా అన్నాడు. మాటలు వినపడుతున్నాయి కానీ లేవలేకపోతున్నాను. చూసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత తెలివొచ్చింది,
ఎక్కడ నా ప్రియుడు అని చెప్పి బయటకు వచ్చింది. ఆయన కనబడలేదు. ఆ తర్వాత ఆయన కావాలని రాజవీధుల్లో తిరిగింది, పల్లెల్లో తిరిగింది, పట్టణంలో తిరిగింది. కానీ ప్రభువుని కనుగొనలేక కాపలాదారుల చేత అవమానపరచబడి నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టిలాడుతూ బాధాకరమైనటువంటి పరిస్థితిని అనుభవించింది. ఆయన దయ చూపించే కాలంలో ఆ దయను సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇలాగే రోజులు ఉంటాయని చెప్పడానికి లేదు. ఒకవైపు శాస్త్రవేత్తలు, ఒకవైపు టీవీలో వార్తలు, ఒకవైపు ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి, రోజులు ఇలాగే ఉండవు అని. ఆ మధ్య మోడీ గారు అంటారు, బంగారం కొనక్కండి, రోజులు బాలేదు, తిండి గింజలు దొరకని రోజులు రాబోవచ్చు. ఈ యుద్ధం కనుక ఆగకపోతే, అర్థమవుతుందండి, యుద్ధం కనుక ఆగకపోతే ఇది 3వ ప్రపంచ యుద్ధం అయిపోతుంది. ఈ యుద్ధంలో ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. బంగారం కొనుక్కుంటే ఆ బంగారం మీకు కూడిపెట్టదు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే, వారి వెండి, వారి బంగారం ఏం చేస్తారంటే వీధుల్లో పడేసేస్తారట. దానివల్ల ఆకలి తీరదు. రోజులు బాగాలేదని, కష్టాలు రాబోతూ ఉన్నాయని, భయంకరమైన తెగుళ్ళు భూమి మీదకి సంభవించబోతూ ఉన్నాయని శాస్త్రవేత్తలు, వైద్యులు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు. వీటి నుంచి విడుదల ఎవరు పొందగలరంటే సర్వశక్తిమంతుడైన దేవుడి ప్రణాళికలో ఉన్నవాళ్ళు మాత్రమే, దేవుని యొక్క అనుగ్రహంలో ఉన్నవారు మాత్రమే, మరణాన్ని జీవముగా మార్చగలిగినటువంటి దేవుని యొక్క చేతిలో ఉన్నవారు మాత్రమే అటువంటి బాధాకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందగలుగుతారు. కృతజ్ఞత కలిగి, నన్ను రక్షించిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు అని నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకొని, నీవు ఆయుష్ ఇచ్చావు కనుక నేను సజీవుడిగా ఉన్నాను, నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కనుక నేను నెమ్మదిని పొందుతున్నాను, నువ్వు ఆహారం ఇచ్చావు కనుక నేను క్షేమంగా ఉన్నాను. నా తోటి స్నేహితులు, నా బంధువులు, ఒకనాడు భాగ్యవంతులు, ఒకనాడు పేదరికంలో ఉన్న నేను, ఒకనాడు భాగ్యవంతులు అనబడినటువంటి వారు, ఇప్పుడు పరిస్థితులన్నీ మీకు మీరే చెక్ చేసుకుంటే, ఆ మంగపిన్ని ఒక మాట మాట్లాడేది, బళ్ళు వాళ్ళ బళ్ళు అని. ఏమవుతుందో తెలుసా? ఒకనాడు ఇది ఉంటే బాగుండని అనుకునే మన జీవితంలో సమృద్ధిని మనం అనుభవిస్తున్నాం. వాళ్ళకేమీ అనుకున్నటువంటి వాళ్ళు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలామందిలో మనం చూస్తాం. కారణం ఏమిటంటే, ప్రభువు మనల్ని ప్రేమించాడు, ప్రభు నన్ను ప్రేమించాడు, ప్రభు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ అనంతం అన్నమాట అండి. బైబిల్లో 3వ అధ్యాయం యోహాను సువార్తలో కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. క్రీస్తును ఆశ్రయించిన వారి బ్రతుకులు, జీవితాలు ఆశీర్వాదదాయకంగా ఉంటాయి. ఆయన నీవు కూడా ఆశ్రయించగలిగితే, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు నామాన్ని స్మరించగలిగితే వారి బ్రతుకులు దీవెనకరంగా మారిపోతాయి. అటువంటి దేవుని కృప నిండుగా మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయనుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడివైన